నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. అంతకుముందు కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ వణికించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి ప్రాణనష్టం లేకుండా బయటపడింది. అయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీని ప్రకారం మొంథా తుఫాన్ భీభత్సంతో రూపాయలు 5,244 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని 249 మండలాలపై తుఫాన్ ప్రభావం చూపించింది. మొంథా తుఫాన్ వల్ల 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం పడినట్లు ప్రాథమిక నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.